పవన్ కళ్యాణ్ స్థాయిని నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అందువల్ల ప్రజా తీర్పు ప్రజా కోర్టులో తేలాల్సిన స్థాయిని రాజకీయ ప్రత్యర్థులు నిర్ణయిస్తారా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు తగ్గించింది ప్రజలే, 21 సీట్ల పవన్ కళ్యాణ్కి ఇచ్చింది ప్రజలే. ఓడిపోయాక కూడా ఈ రాజకీయ అహంభావాన్ని ప్రదర్శిస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అట్లీస్ట్ యూ షుడ్ హ్యావ్ హ్యూమిలిటీ ఇన్ డిఫీట్. సక్సెస్ సాధించినప్పుడు సహజంగా ఎక్కడో చోట మనుషులకు ఎవరికైనా మనకు కొంత అహంభావం ఉంటుంది, మన విజయ గర్వంతో అంటారు కదా. సో కానీ ఓటమి సమయంలో ఈ మాటలు అసలే ఇంకా అప్రిషియేట్ చేయరు. ఎందుకంటే ఒక ఏళ్ళు నువ్వు పవన్ కళ్యాణ్ వైపు చూపెడుతుంటే 4 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి వైపు కూడా ఉంటాయి కదా. సో ఆల్రెడీ అందువల్ల పవన్ కళ్యాణ్ కార్పొరేటర్కు ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అంటే ఆయన ఎమ్మెల్యే కాదా, ఆయన శాసనసభ్యుడు కాదా, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కదా. జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కొరకు ఆయన తనలాడాల్సి వస్తుంది. సో పవన్ కళ్యాణ్కు ఉప ముఖ్యమంత్రి హోదా ఉంది కదా. అందువల్ల క్యాబినెట్లో నెంబర్ 2, అసెంబ్లీలో 2nd లార్జెస్ట్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ కన్నా రెట్టింపు సీట్లున్న పార్టీ. అందువల్ల ఫ్యాక్ట్స్ని డైజెస్ట్ చేసుకోలేని వారు, హిస్టరీని డైజెస్ట్ చేసుకోలేని వారు, రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేకపోతే పొలిటికల్గా ముందడుగు వేయలేరు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఒక రియాలిటీని డైజెస్ట్ చేసుకోలేని పరిస్థితి. అందుకే అసెంబ్లీకి వెళ్ళలేకపోతున్నాడు. అందుకే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే నేను వెళ్తాను, నాకు మైక్ ఇస్తేనే వెళ్తాను, నాకు చంద్రబాబు నాయుడుతో సమానంగా మైక్ ఇవ్వాలి. అసలు 170 సీట్లున్న అసెంబ్లీలో 11 సీట్లున్న నాయకుడు పదే షరతులు పెడితే అధికారులను వారు అంగీకరిస్తారా? ఇది కామన్ పొలిటికల్ సెన్స్ చెప్తుంది కదా. నువ్వు నెగోషియేటింగ్ టేబుల్ పైన ఉండే అవకాశమే లేదు కదా. ప్రజలంతా భారీ విజయాన్ని కూటమికి ఇచ్చి భారీ ఓటమిని జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టాక యూ కెనాట్ డిమాండింగ్ పొజిషన్లో లేడు కదా జగన్మోహన్ రెడ్డి. అయినా నాకు ముఖ్యమంత్రితో సమానంగా టైం ఇవ్వాలి, సో అర్ధసింహాసనం ఇవ్వాలి అన్నట్లుంది. సో అలాంటి డిమాండ్లు పెడితే జనం ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? అండ్ దానికి కారణం ఏంటంటే అనేబుల్ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. వాస్తవిక పరిస్థితుల్ని అర్థం చేసుకోలేని, దాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి ఉంటే, మానసిక స్థితి ఉంటే చాలా ఇబ్బంది ముందుకెళ్ళడం. ఎవరికైనా, జగన్మోహన్ రెడ్డికైనా కావచ్చు, నాగేశ్వర్కైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద రియాలిటీ. మొదటి స్టెప్ టు సక్సెస్. ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి మీరు పెద్ద సైకాలజిస్టులు అడగండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ థింకర్స్ని అడగండి, వ్యక్తిత్వ వికాస నిపుణులు అడగండి. చెప్పేది మనము వైఫల్యం నుంచి బయటపడాలి, విజయం వైపుగా వెళ్ళాలి అంటే మొదటి థింగ్ ఏంటంటే అండర్స్టాండ్ ద రియాలిటీ యాజ్ ఇట్ ఎగ్జిస్ట్. వాస్తవిక పరిస్థితుల్ని వాస్తవిక పరిస్థితుల్లాగా అర్థం చేసుకోవాలి. నువ్వు భ్రమల్లో ఇల్యూషన్స్లో ఉండాలని అనుకున్నా, ఉంటున్నట్టు ఉండేలా ఇతరులను కల్పించినా అది సాధ్యమయ్యే పని కాదు. రియాలిటీ కదా. పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయాన్ని సొంతగా సాధించాడు, తన పార్టీకి సాధించాడు, కూటమికి సాధించి పెట్టాడు. సో పవన్ కళ్యాణ్ ప్రత్యేకత ఏంటంటే 3 విజయాలు సాధించాడు. ఒకటి, తాను గతంలో భీమవరం నుంచి, గాజువాక నుంచి పర్సనల్గా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ సొంతగా భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలిచాడు. ఇది ఫస్ట్, ఈజ్ ఓన్ విక్టరీ యాజ్ ఎమ్మెల్యే. నెంబర్ 2 ఈజ్ విక్టరీ యాజ్ అ లీడర్ ఆఫ్ జనసేన. 100% స్ట్రైక్ రేట్తో 21 సీట్లు గెలుచుకున్న 2nd విజయం. మూడవది ఈజ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ విక్టరీ. ఆయన మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అని నేను చాలాసార్లు చెప్తున్నాను. సో ఎన్డీఏ ఈరోజు ఈ విజయం సాధించడానికి చంద్రబాబు నాయుడు భాషలోనే చెప్పాలంటే ఈజ్ అ గేమ్ చేంజర్. ఏకకాలంలో 3 విజయాలు సాధించాడు పవన్ కళ్యాణ్. ఇది రియాలిటీ కాదా? జగన్మోహన్ రెడ్డి చూసుకుంటే ఐజ్ ఓన్ విక్టరీ, పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. కానీ అతి భయంకరమైన ఓటమి కదా, 11 సీట్లకే పరిమితమయ్యాడు. ఇదేమీ శాశ్వతమో నేనేమి తీర్మానాలు చేయడం లేదు. ఆయన 40% ఓటింగ్ వచ్చిందని కాదనలేను. కానీ రియాలిటీ ఏంది, యాజ్ ఆఫ్ టుడే అసలు జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని, అసలు ఎవరు అంచనా వేయని 11 సీట్లకు పరిమితమయ్యాడు. తన పార్టీ వైఫల్యానికి, తన ప్రభుత్వ పతనానికి జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వహించారు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అనే అవకాశం కానీ హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి ఉంటుందా? ఒక్క రాజకీయ ప్రత్యర్థుల్ని
అనే హక్కులు ఎవరికైనా ఉండవచ్చు. కానీ వాట్ ఈజ్ మొరల్, ఎథికల్ అండ్ మారల్ స్టాండర్డ్ టు క్వశ్చన్ ఏ రిమార్కబుల్ విక్టరీ కదా పవన్ కళ్యాణ్, మామూలు విక్టరీ కాదు. తర్వాత అసలు పవన్ కళ్యాణ్ ఈ 3 విజయాల వెనక పవన్ కళ్యాణ్ అనుసరించిన వ్యూహానికి కూడా విజయం వచ్చింది. ఆ వ్యూహం ఏంటి? వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు. అందువల్ల వ్యూహకర్తగా కూడా పవన్ కళ్యాణ్ విజయం సాధించాడు. రెండవది, భారతీయ జనతా పార్టీ టీడీపీతో కలవనప్పుడు ఆ ఎన్డీఏ ఏర్పాటుకు కూడా ఆయన ఆర్కిటెక్ట్. ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఒకవేళ జనసేన గనక తెలుగుదేశానికి మద్దతు ఇవ్వకపోయి ఉంటే పవన్ బీజేపీ కూడా టీడీపీతో కలిసేదే కాదు. అందువల్ల ఎన్డీఏ అనేది ఏర్పాటయ్యేది కాదు. బహుశా జగన్మోహన్ రెడ్డి కోపం కూడా అక్కడే ఉండుంటుంది. పవన్ కళ్యాణ్ మీద ప్రత్యేకమైన కోపం ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక అడుగులు, స్ట్రాటజిక్ చర్యల వల్లనే జగన్మోహన్ రెడ్డి పతనమయ్యారు అనేది నిజం. సో ఆ వాస్తవం బహుశా ఆయనను వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ కనుక రంగప్రవేశం చేసి బీజేపీని టీడీపీని కలపకపోతే, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం అయ్యేవారేమో అనే ఆ నమ్మకం ఆయనలో ఉంది. ఏమయ్యేది ఎవరమో చెప్పలేం. కానీ బట్ అరిథమెటిక్ చూస్తే ఒకవేళ టీడీపీ వేరుగా పోటీ చేసి జనసేన బీజేపీ విడిగా పోటీ చేసి ఉంటే ఇప్పుడు వైసీపీకి టీడీపీకి గ్యాప్ అనేది ఇష్యూ ఉండేది కాదు. ఎందుకంటే పక్కనే ఉన్న తెలంగాణలో 40% సీట్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థి శిబిరం చీలడం వల్ల బీఆర్ఎస్ బీజేపీగా మీకు 40% కాంగ్రెస్కి వచ్చింది. మీకు లాస్ట్ ఎలక్షన్లో 37% బీఆర్ఎస్కి వచ్చింది, 14% బీజేపీకి వచ్చింది. మీరు చూడండి, కాంగ్రెస్కు 40%, బీఆర్ఎస్కు 37% తెలంగాణలో అసెంబ్లీ ఎలక్షన్స్లో, 14% బీజేపీకి, 37 + 14 51% ఉంది. కాంగ్రెస్ ప్రత్యర్థి శిబిరానికి 51% ఉంది, కాంగ్రెస్కు 40% ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీన్ని ఆంధ్రప్రదేశ్లో పోలిస్తే 40% మీకు వైసీపీకి ఉంది, అబౌవ్ 50% కూటమికి ఉంది. ఆ కూటమి కూడా చీలి ఉంటే తెలంగాణ లాగా బీఆర్ఎస్ వేరు బీజేపీ వేరుగా ఉంది కదా, కాంగ్రెస్ వ్యతిరేక శిబిరం చీలింది కనుక అక్కడ కూడా వైసీపీ వ్యతిరేక శిబిరం చీలి ఉంటే గ్యారెంటీగా జగన్ గెలిచేవాడనే అభిప్రాయం అనుకుండవచ్చు. కొంత నిజం కూడా ఉండొచ్చు అందులో. ఎందుకంటే ఈ అరిథమెటిక్ చూస్తే నిజం అనిపిస్తుంది. బట్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు అరిథమెటికే కాదు, ఎలక్షన్స్ పాలిటిక్స్ కెమిస్ట్రీ కూడా. సో ఖచ్చితంగా చెప్పలేం. కానీ బట్ ప్రాబబిలిటీ అయితే ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వ్యూహము రచించి అమలు చేసి ఉండకపోతే జగన్ మళ్ళీ గెలిచే అవకాశాన్ని అయితే కొట్టిపారేలేము. ఎందుకంటే ఆ స్టాటిస్టిక్స్ అలా చూపుతున్నాయి కనుక. దాని స్టాటిస్టిక్స్ కాదు, పాలిటిక్స్ కూడా అలాగే చూపుతున్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి తెలుగుదేశం చాలా నిస్తేజంగా ఉన్న పరిస్థితుల్లో, డిమారలైజ్ అయ్యి పార్టీ కాడన్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఒక పెద్ద ఊపునిచ్చాడు జగన్ వ్యతిరేక శిబిరానికి. ఈవెన్ తెలుగుదేశం శ్రేణునికి కూడా పవన్ కళ్యాణ్ ఎలక్ట్రిఫై చేశాడు. మీరు ఆ రోజుల్లో గుర్తుండే ఉంటుంది, లోకేష్ న్యాయ నిపుణులతో చర్చిస్తూ ఢిల్లీలో ఉంటే, చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే, భువనేశ్వరి మాత్రమే జనంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ రంగంలో దిగాడు. అందుకే రాజమండ్రి సెంట్రల్ జైలు ముందట ఆ ఫోటోలో మనకు పవన్ కళ్యాణ్ మధ్యలో ఉంటాడు, ఒకవైపు బాలకృష్ణ, ఇంకోవైపు లోకేష్ ఉంటాడు. అంటే సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్లో పవన్ కళ్యాణ్ ఉండడం దానికి ఆ ఫోటోకి ఇండికేషన్. ఎందుకంటే 100,00,000 పదాలు చెప్పండి ఒక ఫోటో చెప్తుంది. ఆ రోజున్న రాజకీయ చిత్రానికి 1,00,000 పదాల్లో చెప్పడం కన్నా ఒక్క ఫోటోలో చెప్పచ్చు. పవన్ కళ్యాణ్ సెంటర్లో ఉండగా ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు లోకేష్ ఉన్నారంటే వ్యూ ఇస్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద పొలిటికల్ స్పేస్ అని మనకు అర్థమవుతుంది. అందువల్ల ఒక కీలకమైన మార్పుకు కారణమయ్యారు. ఒక అన్నేచురల్ సోషల్ కోalition ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు. అందరికీ తెలుసు కమ్మాస్ కాపుస్ మధ్య గ్యాప్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషాలజీ అది. కానీ ఆ 2 సామాజిక వర్గాల్ని ఒకే వేదిక పైకి తీసుకురావడం కూడా పవన్ కళ్యాణ్ వ్యూహం ఫలించింది. అన్నేచురల్ సోషల్ కోalition అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక శక్తుల సామాజిక రాజకీయ ఐక్యతకు కూడా పవన్ కళ్యాణ్ మూలం. అందువల్ల పవన్ కళ్యాణ్ను అంత తక్కువ అంచనా వేసి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ లాంటి నాయకుడు ఏ పవన్ అయ్యే ఏ తుఫాన్ హై అంటుంటే జగన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ సే జాదా హై, ఎమ్మెల్యే సే కమ్ హై అంటే ఎట్లా? సో అందువల్ల ప్రజలు ఇచ్చింది ఇవ్వాలి సర్టిఫికేట్, జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన లేదు. జగన్మోహన్ రెడ్డికైనా పవన్ కళ్యాణ్కైనా సర్టిఫికేట్ ఇచ్చేది ప్రజలే తప్ప రాజకీయ ప్రత్యర్థులు సర్టిఫికేట్ ఇవ్వరు కదా.
సో ఇది కొత్త కాదు పవన్ కళ్యాణ్కి, ఇలా అనేక రకాల విమర్శలు గతంలో ఎదుర్కొన్నాడు. సో ఈయన చంద్రబాబు నాయుడు తరఫున పనిచేస్తున్నాడని, సో పవర్ స్టార్ కాదు ప్యాకేజ్ స్టార్ అని, అసలు ఈయనకు సినిమా ఇంటర్వ్యూలు ఎక్కువ సినిమా తక్కువ అని ఇవన్నీ విమర్శలు చేశారు. కానీ ప్రజలు ఏం చేశారు? ప్రజలు పవన్ కళ్యాణ్కు పట్టాభిషేకం చేశారు. సో ప్రజలు సినిమా ఎక్కువ ఇంటర్వ్యూలు తక్కువ అంటే ఒక రాజకీయ తుఫాన్గా వచ్చి జగన్మోహన్ రెడ్డి 151 సీట్లున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్లతో పికిలించి వేయడంలో పవన్ కళ్యాణ్ రాజకీయ పవనాలు పనిచేస్తాయి కదా. సో సినిమా తక్కువ ఇంటర్వ్యూలు ఎక్కువ ఉన్న వ్యక్తి ఏ రకమైన ప్రభావాన్ని, యొక్క ప్రచండమైన రాజకీయ గాలిని సృష్టించాడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాదని అనగలమా? ఎవరైనా ఊహించామా? 21 సీట్లు 100% స్ట్రైక్ రేట్ అనేది ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో మామూలుది కాదు. ఇప్పుడు రియాలిటీని నీ అభిప్రాయాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు, నాయకుడు చేయకూడదు, నాలాంటి విశ్లేషకులు కూడా చేయకూడదు. మన రాగద్వేషాలతో రాజకీయాలు విశ్లేషించకూడదు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలను విశ్లేషించాలి ఒక జర్నలిస్ట్గా నాలాంటి వాడు. రాగద్వేషాలకు అతీతంగా రాజకీయ పరిస్థితిని చూడగలగాలి ఒక నాయకుడు. అలా చూడలేక సెల్ఫ్ డినైల్ మోడ్లో ఉండి నిరంతరం సెల్ఫ్ డినైల్, నేను గొప్ప, నా విధానాలు గొప్ప, నా పార్టీ గొప్ప, నా తప్పేమీ లేదు, ఈ ప్రజలే తెలియదక్కగా ఓటేయలేదు నాకు అనే ఒక భావన అనేది జగన్మోహన్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడదు. సో రాజకీయాల్లో ఒక పొలిటికల్ మెచ్యూరిటీ ఏం చెప్తుందంటే యాక్సెప్ట్ ద రియాలిటీ, అండర్స్టాండ్ ద రియాలిటీ, ఎనలైజ్ ద రియాలిటీ, ఏం జరిగింది ఎక్కడ. కానీ నా తప్పేమీ లేదు, నేనంతా కరెక్టే, తప్పెవరిది? తప్పు ప్రజలది. అంటే ఎట్లా అంటే ప్రజల తప్పు తాను అనే సెల్ఫ్ డినైల్ మోడ్లో ఏ పొలిటీషియన్ ఉన్నా ఈ విల్ నెవర్ సక్సీడ్. పొలిటీషియన్ అనే వ్యక్తి, పొలిటికల్ పార్టీ అనే వ్యక్తి తప్పులు అర్థం చేసుకొని సరి చేసుకోవాలి. మీరు భారతీయ జనతా పార్టీ చూడండి, మీకు అది ఉదాహరణ కదా. 2024 లోక్సభ ఎన్నికల్లో అంత దెబ్బతిన్నాక మళ్ళీ హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ వరుసపెట్టి గెలుస్తుంది. ఎందుకు గెలుస్తుంది? ఆ పార్టీ తప్పులను అర్థం చేసుకుంది. బహిరంగంగా యాక్సెప్ట్ చేస్తావా చెయ్యవా తర్వాత సంగతి, కానీ అర్థం చేసుకున్నారు. తప్ప నష్టం జరుగుతుంది పొలిటికల్గా అన్నాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు నేను వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నా అని రైతు